హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారని? అంత బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి న్యూ మోడల్ బ్లౌజ్ మీకైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ఈ వీడియోలో కటింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 1లో కటింగ్, దీని కటింగ్, అలాగే 2లో స్టిచ్చింగ్ ఉంటుంది. ఈ మోడల్ బ్లౌజ్ ఇదిగో చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ బ్లౌజ్ చాలా ఈజీగా సింపుల్గా ఈ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారు మీ ఇంట్లో. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ న్యూ మోడల్ బ్లౌజ్కి మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే లైనింగ్, ఇది వచ్చి మెయిన్ క్లాత్. స్టిచ్చింగ్లో ఏమి ఉండదండి ఈ మోడల్కి. స్టిచ్చింగ్లోనే ఈ మోడల్ అనేది నేను మనకి తెలుస్తుంది అనేది యూస్ చేసి మనం ఈ మోడల్, అలాగే లేస్తో పాటు మన మెయిన్ క్లాత్లో కూడా క్లాత్ యూస్ చేసి మనం ఆ డిజైన్ అనేది పెడుతున్నాము. దీనికి చాలా ఈజీగా, చాలా ట్రెండీ లుక్ వస్తుంది అనమాట. మీరు తప్పకుండా ఈ న్యూ మోడల్ బ్లౌజ్ని కటింగ్ మనకు నార్మల్ బ్లౌజ్ మన కటింగ్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. మోడల్ వచ్చి మన స్టిచ్చింగ్లో ఉంటుంది. ఓకేనా అండి. ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుంటాము. లైనింగ్ తర్వాత మెయిన్ క్లాత్. ఓకే, ఇది ఆది బ్లౌజ్. మనకి ఇది కోర అంచు ఉంది కదా, అక్కడ చివర ఇలా పట్టుకోవాలి. ఈ రెండు చివర్లో ఇలా జాయిన్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక ఫోల్డ్ మనం ఇలా రెండు హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కదా, మన లైనింగ్ అనేది లోపలికి తిప్పేస్తాం కాబట్టి ఇక్కడ ఈ 4 ఇంచ్ ఎంత ఉంటుందో అంతా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ ఒక లైన్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఆది బ్లౌజ్ తీసుకుని, ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో ఇలా ఉన్నదన్నట్టు బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ నెక్ నుంచి హ్యాండ్ తీసుకోవాలన్నమాట. క్లియర్గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఈజీగా ఈ మోడల్ బ్లౌజ్ అనేది మీకు చాలా కుట్టుకోగలుగుతారు. ఓకేనండి. ఇదిగో చూడండి, ఇలా బ్లౌజ్ ఎలా ఉందో అలాగా మనం నీట్గా ఈ బ్లౌజ్ అసలు కుట్టి ఇక్కడ ఉంది కదా, ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. అది ఇదంతా కూడా ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇదంతా హాఫ్ ఇంచ్ పెట్టుకుంటూ ఇలా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. సో చూడండి, అసలు ఇక్కడికి ఉంది కదా, ఇది ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని నేను మార్క్ చేస్తున్నాను. అలాగే కింద ఇక్కడ కూడా మనం అన్నట్టు గీసేసుకుని ఇది ఎక్కడికి ఉంది, ఇక్కడ ఉంది, పైకి ఒక హాఫ్ ఇంచు ఇలా బ్లౌజ్ వైపు పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇది అలా ఉన్న కుట్టుకి ఉన్న దగ్గరే కాకుండా హాఫ్ ఇంచు ముందుకు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుని మార్క్ చేసేసుకుని ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇదంతా మనం ఎలా మార్క్ చేసామో అలాగా చక్కగా ఇదంతా కూడా ఇలా సరి చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచు ఇలా దీని మీద పెట్టేసుకొని స్ట్రైట్ 1.5 ఇంచు స్ట్రైట్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకొని ఇక్కడికి ఈ మధ్య లోతు అనేది తీసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఇది ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇలాగా దీనికి ఇలాగా ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇలా చూసారు, అలా ఈ లోతు అనేది ఇలా తీసుకోవాలి. ఖర్చు వచ్చి 2 ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి. 2 ఇంచులు ఇక్కడ ఇది 1.5 ఉంది. చిన్న క్లాత్ మనం యాడ్ చేసుకోవాలి. అది అలాగే ఇక్కడ 2కి మార్క్ చేసేసుకొని డ్రా చేసిన విధంగా మనం కట్ చేసేద్దాం. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు రెండిటి మీద మనం లూజ్ అనేది తీసుకోవాలి, లోతు అనేది తీసుకోవాలి. ఇలా వేసుకోవాలి. 1.5 ఇంచు ఇక్కడ క్లాత్ మార్క్ చేసుకోవాలి. ఇది 1.5 ఇంచు. ఇలా మనం మార్క్ చేసిన ఈ మార్క్స్ని కలిపేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా ఆది బ్లౌజ్ ఇలా బ్యాక్ వచ్చేలాగా పెట్టుకుని ఇలా ఫ్రంట్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. బ్యాక్ పై వైపుకి రావాలి. ఎలా ఉందో అలాగే తీసేసుకోవాలి. చక్కగా నీట్గా సెట్ చేసుకుని కుట్టు కంటే పైకి ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలి.
ఇది కుట్టి ఇక్కడికి ఉంది కదా, ఒక 1/2 ఇంచు పైకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్, ఇది ఎలా ఉందో అలాగా ఒక లైన్ తీసుకున్న తర్వాత అలాగే ఒక గీత, అలాగే ఖర్చుకు ఒక 1/4 ఇంచు పైకి ఇలా, ఇది ఎలా ఉందో అలాగా. షోల్డర్ ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికి ఉంది, ఇక్కడికి పెట్టుకోవాలి, 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి ఇలా. ఇది షోల్డర్ కూడా ఉన్నది అన్నట్టు. అలాగే నెక్ కూడా ఒక మార్క్ ఎక్కడికి ఉన్నది అక్కడికి ఒక మార్క్ చేసేసుకొని, ఇది కూడా ఎలా ఉందో అలాగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది తీసేసుకుని ఇప్పుడు ఇట్లా మనం మార్క్ చేసిన దానికి ఖర్చులు యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది అసలు పెట్టుకున్నాము. దీనికి ఖర్చుకు ఒక 1/4 ఇంచు ఇలా పైకి పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా అసలు ఇది కదా, 1/2 ఇంచు ఖర్చుకి ఈ లైను దీని నుంచి దీనికి ఇలా 1.25 పెట్టుకోవాలి. 1.25 స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసేసుకోవాలి. ఇలాగా ఉంది. తీసేసుకున్న తర్వాత మనం దీనికి ఇంకా ఖర్చు యాడ్ చేయలేదు. ఇలా దీని నుంచి ఇలా కలుపుకుంటూ ఇక్కడికి కలిపేసుకోవాలి. బ్లౌజ్కి డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచు మార్క్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఈ ఖర్చుల కోసము 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది అలా చూడండి, 1 ఇంచు డాట్స్ కోసం ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత 2 ఇంచులు పెట్టాం కదా, ఈ 2 ఇంచులు ఇక్కడికి, అలాగే ఇది కూడా 2 ఇంచులు ఇక్కడికి మార్క్ చేసేసుకొని దీన్ని కలిపేసుకోవాలి. ఇది ఖర్చుకు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని నుంచి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి, అది అన్నట్టు కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఖర్చు ఎంతవరకు పెట్టామో అక్కడికి ఒక కట్, పట్టి ఎక్కడి వరకు తిప్పుతున్నామో అక్కడి వరకు ఒక కట్ ఇక్కడికి. ఇలా మనం దీన్ని బట్టి మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ బ్లౌజు, ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ కట్ చేసింది క్రాస్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. క్రాస్ అనేది ఇలా అన్నమాట, ఇలా వస్తుంది చూద్దా, లూజ్గా సాగుతుంది. క్రాస్ అనేది ఇలా పెట్టుకోవాలి. కార్నర్కి చులు పట్టి వైపే చూసుకోవాలి. ఇప్పుడు నెక్ ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి ఇక్కడికి, షోల్డరు అలాగే ఈ చంక ప్లేస్ ఇదంతా కూడా ఉన్నట్టుగా తీసేసుకోవాలి. దీంట్లో మార్పు ఉండదు, ఓన్లీ నెక్కలోను ఈ ప్లేస్లోనే మనకి మారుతుంది అనమాట. అది ఎలాగో చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఎలా ఉందో అలాగా మార్క్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా ఫ్రంట్ కూడా ఒక చిన్న 1/2 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఉన్నదన్నట్టు వేసేసుకోవాలి. చూసారు కదా. అలాగే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేంత వరకు పెట్టాము కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వైపు నెక్ మార్క్ చేసుకున్నాను కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు వదిలేయాలి. ఇక్కడ హూక్స్లు పట్టి లైను అలాగే మనకి బ్యాక్ లైను కూడా సమానంగా ఉండాలన్నమాట. ఈ లైన్ సమానంగా దీంతో సమానంగా రావాలన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఉన్నదన్నట్టు మార్క్ చేసేసుకోవాలి. ఇలా ఇది ఎక్కడికి ఉంది, దేనికంటే కిందకు ఉంది ఇలా. ఓకే, ఇది కూడా స్ట్రైట్గా చేసుకొని ఈ లైన్ ఉంది కదా, మనం షేప్ పట్టి యాడ్ చేసాం కదా, దీని కిందకి ఒక 1/2 ఇంచు ఒక లైన్ తీసుకోవాలి. ఇది ఇక్కడికి ఉంది, ఇది ఒక 1/2 ఇంచు ఇంకొక లైన్, ఒక 1/2 ఇంచు ఒక లైన్, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసేసుకోవాలి. ఆది బ్లౌజ్ అనేది తీసేసుకుని ఈ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు తీసుకోవాలంటే ఇది ఇక్కడ షేప్ పట్టి ఇటువైపు కాకుండా ఇటువైపు పెట్టుకోవాలి. ఈ కట్ట దగ్గర పెట్టుకోవాలి. ఇది పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇది ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే కిందకి 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడికన్నమాట. ఇలాగా ఇది ఎలా పెట్టుకోవాలో చూడండి. ఇలాగా ఈ కట్ట దగ్గర పెట్టుకోవాలి. అంటే ఈ పొడవు రావటం గురించి మనం ఇక్కడ మార్క్ చేసుకుని ఇది ఇలాగా స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఈ పక్క ట్యాప్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర మార్క్ పడటానికి ఒక ట్యాప్ ఇలా చేసుకుని మనం బ్లౌజ్ అనేది తీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇక్కడ లైన్ మార్క్ పడింది కదా, ఈ మార్క్ దగ్గర ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి.
హాఫ్ ఇంచు, జస్ట్ హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికే ఇలా ఇలా కలిపే, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ నీట్గా రౌండ్ అనేది తీసేసుకుని ఖర్చు ఒక పావు ఇంచు ఖర్చు యాడ్ చేసుకోవాలి దీనికి. అలా ఈ పొడవు అనేది తీసుకోవాలి. ఈ మధ్యలో పట్టుకుని మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకుంటే ఈ పొడవు అనేది వచ్చేస్తుంది. హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసి ఒకవైపు కాకుండా ఈ నెక్క వైపు పెట్టుకోవాలి. కుట్టి ఇక్కడికి ఉంది కదా, హాఫ్ ఇంచు కిందకి పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇది ఇలా కలుపుకుంటా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ అనేది మనం పూర్తిగా మార్క్ చేసాం. ఇప్పుడు దీంట్లో మనం ఈ డాట్స్ ఒకటి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ కూడా ఎలా అనేది చూద్దాం. ఇది మిక్స్లు పట్టి నుంచి ఈ గ్యాప్ ఎంత ఉందో, ఇక్కడ నుంచి ఇది డాట్ కదా, ఈ గ్యాప్ ఎంత ఉందో అంతా మనం ఇక్కడ చూసుకుని ఎక్కడ ఉన్నదో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా పట్టుకుని ఇక్కడ ఉక్సులు పట్టి వేస్తాం కదా, ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా తీసేసుకొని ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. దాని నుంచి పెట్టుకుని ఈ డాట్ ఎక్కడ ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ డాట్కి 1 ఇంచు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు, అంటే 2 ఇంచెస్ మనం ఈ డాట్కి తీస్తున్నాం అన్నమాట. డాట్ పొడవు కూడా చూసుకొని ఇది ఇక్కడికి 2 ఉంది కదా, 2.5 పెట్టుకోవాలి. ఖర్చుకు ఉండాలి కదా, 2.5 ఇక్కడ మార్క్ చేసేసుకుని అలా వైపు డాట్ ఉంటుంది కదా, ఇది ఈ డాట్ కూడా అలానే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఎక్కడికి ఉందో అక్కడ చూసుకోవాలి. 4.5 ఉంది, 4.5 ఒక మార్క్ చేసుకోవాలి. ఇది 4.5 మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ కటింగ్ అయిపోయింది మనకి. తర్వాత మనం అసలు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు కింద ఒక పావు ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచు కలుపుకోవాలన్నమాట. పైన హాఫ్ ఇంచు కలిపాను, అలా కింద పావు ఇంచు కలిపితే మనకి 3 ఒక మార్క్. ఇది కూడా 3 ఇంచు ఇక్కడ తగ్గింది. అదే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ పట్టి మనం మెయిన్ క్లాత్లో కూడా తీసుకోవాలి. ఉక్సులు పట్టీలు రింగుల పట్టీకి వేస్తున్నాను. నేను ఇంచు కింద 1 ఇంచు తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది ఇలా సమానంగా తీసేసుకొని ఉక్సుల పట్టీకి కొంచెం చిన్నగా ఉండాలి, రింగుల పట్టీకి కొంచెం బడల్పుగా ఉండాలన్నమాట. ఇది చిన్నగా ఉన్నది నేను ఉక్సుల పట్టీకి వేస్తున్నాను. ఉక్సుల పట్టీకి 1.5 ఇంచు, అలాగే ఇది 2.5 ఇంచు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మనం ఫ్రంట్, బ్యాక్, అలాగే షేప్ పట్టీలు, అలాగే మనం మోడల్ చేయడానికి క్లాత్ కూడా దీంట్లోనే తీసుకోవాలి. బ్యాక్ వేసుకుని అలాగే ఫ్రంట్ కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి మనం షేప్ పట్టీలు ఇట్లా తీసాం, చెరొకటి, ఇంకొక 2 తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ దీనికి మోడల్ చేయడానికి క్లాత్ తీసుకోవాలి కదా, అందు గురించి ఒక 2 తీసాను నేను. ఇంకా క్లాత్ మిగిలితే ఇంకొక 2 పీసులు తీస్తాను. 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చి వెనకాల మోడల్కి మనకి ఒక 6 ఇంచుల వెడల్పు వేసుకోవాలి. ఇలాగా కటింగ్ అయితే అయిపోయింది.
ఈ మోడల్ వచ్చి నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లోనే మనకి మోడల్ ఏదనేది తెలుస్తుంది అని చెప్పాను కదండి. తప్పకుండా మీరు స్టిచ్చింగ్ కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక మంచి మోడల్ బ్లౌజ్ కుట్టుకోగలుగుతారు. ఓకేనండి. అలాగే వీడియో నచ్చితే హైప్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.